నాకును వారికి నీ మధ్య గోడ మాత్రమే ఉండవలయును. ఈ రోజున దేవుని ప్రజలకు దేవునికి మధ్య గోడ మాత్రమే ఉండవలయును. ఇప్పుడు యెరూషలేములో ఏడుపుల గోడ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి యూదుల ఆచారం ప్రకారము టోపీ పెట్టుకొని ఎవరైతే ఏడుస్తారో ఆ ఏడుపును యేసయ్య విని తప్పకుండా వాళ్ళ పట్ల కార్యము జరిపిస్తాడన్న నమ్మకము, ఆచారం ఇప్పుడు కొనసాగింపబడుతున్నది. తండ్రి అయిన దేవునికి ఈ భూమి మీద ఉన్న ప్రజలకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తును పోలిన ఆ గోడను మనం జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియా ఆత్మీయంగా క్రీస్తు అనే గోడ వైపు ముఖము తిప్పి అక్కడ ఏడ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున మనం గమనిస్తే యెషయా గ్రంథములో 59లో పాపం అనే గోడను కట్టుకున్న వారిలాగా అయిపోయినాం. మనకు దేవునికి మధ్య ఏం గోడ ఉండాలి? క్రీస్తు అనే గోడ ఉండాలి. ఆ గోడ దగ్గర ప్రార్థించి కన్నీరు కార్చిన ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు విని తప్పకుండా వారి పట్ల మేలు చేస్తాడు.